కొత్తగూడెం నియోజకవర్గంలో మాజీ ఎంపీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ ప్రెసిడెంట్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రచార కమిటీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బస్టాండ్ సెంటర్ నందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తదుపరి కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించిన పొంగిలేటి మరియు పోదాం వీరయ్య వీరి సమక్షంలో అధిక సంఖ్యలో కండువాలు కప్పించుకుని పార్టీలో చేరారు. ఇక అనంతరం సుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని సమీపాన పొంగిలేటి క్యాంపు నూతనంగా ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఉచిత విద్యుత్తును ఇచ్చింది, కాలాతీతమైంది కాబట్టి మళ్ళీ దీని తర్వాత వీరయ్య గారు, నేను, కనకయ్య గారు ఇల్లు తెల్లాల్సింది. ఇంకా కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు శుభదినంగా భావించాలి. కాంగ్రెస్ పార్టీని 2018 నుండి 2023 వరకు అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి అన్న కృష్ణ గారు కానీ అదేవిధంగా తమ్ముడు మన నాగ సీతారాములు వీరందరూ కూడా ఎడవల్లి గారు ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, రాష్ట్రాలు అన్నింటినీ వచ్చి ఈరోజు ఇంత మంచిగా అది శ్రీనగర్ గారు చేరడం, శ్రీనగర్ గారు అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. ఎందుకు అని అంటే అందరికీ నేను ఆయన ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చూస్తే ఆశీర్వాదం నవ్విండు. అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడం నేను పెద్ద గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అందుకంటే వారి యొక్క సహకారాలు ఈ జిల్లాకు అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం. ఎప్పటికైనా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి పొజిషన్ ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా తప్పదు. ఈనాటి కృష్ణ గారు, గోపాలరావు గారు, చౌదరి గారు, విజయబాయి గారు, సీతారామన్న, ఆదినారాయణన్న, ముత్తన్న, పాయం గారు, పవన్ అధ్యక్షుల వారు, మల్లికార్జునన్న, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. వీరందరికీ, వాళ్ళకి అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో భాగంగా టౌన్లో మంచి అద్భుతమైన ర్యాలీని అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి మనకి తెలుసు. అదే రకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఈ కొత్తగూడెంలో ఒక క్యాంప్ ఆఫీస్ కూడా కావాలి అనే ఆలోచనతో ఇప్పుడే క్యాంప్ ఆఫీసును కూడా ఓపెన్ చేసుకున్నాం. అధ్యక్షులు వారి చేతుల మీద వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ గడిచిన కొద్ది రోజుల నుండి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు కురవటం వలన ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న ఉపనదులు, వాగులు, వంకలతో పాటుగా గోదావరి నది,
కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉపనదులు అన్నీ కూడా పొంగి పొర్లాయి. ఈ పొంగి పొర్లిన దాంట్లో భాగంగా వేలాది మంది కుటుంబాలు ఈ వరదల్లో చిక్కుకొని ఒక వారం రోజులు అనేక ఇబ్బందులు పడ్డారు. అది భద్రాచలానికి ఎగువ ప్రాంతంలో దిగువ ప్రాంతంలో ఇరుపక్కల ఉన్న ప్రజానికం కానివ్వండి, అది అప్ టు ములుగు జిల్లా వరకు కూడా. అదే రకంగా ఖమ్మం టౌన్లో మున్నేరుకి రెండు పక్కల కానివ్వండి, అదే రకంగా కొత్తగూడెం టౌన్లో ఉన్న బ్రేడ్ వాక్ కానివ్వండి, ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఇబ్బంది పడ్డమాట వాస్తవం. దీంట్లో భాగంగా అంటే ఇంత ఉధృతంగా రాష్ట్రంలో వర్షాలకి అనేక ప్రాంతాలు ముంపుకి గురై అనేక ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్రాన్ని వదిలేసి ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎక్కడికి వెళ్ళారండి? మహారాష్ట్రకి వెళ్ళారు. మహారాష్ట్రలో వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న ప్రజా ప్రతినిధుల్ని, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకుల్ని, వివిధ రాజకీయ పార్టీల్లో ఉండే అభ్యర్థుల్ని మభ్యపెట్టి ప్రలోభపెట్టి నేను జాతీయ పార్టీ పెట్టాను, నా జాతీయ పార్టీలోకి మీరు వచ్చినట్లయితే అక్రమంగా సంపాదించిన వేలాది కోట్ల డబ్బు ద్వారా మిమ్మల్ని నేను ప్రజాప్రతినిధి చేస్తాను అని నమ్మబలగటానికి ఉన్న రాష్ట్రంలో, ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలని పట్టించుకోకుండా, వరదల్లో ముంపుల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా, కనీసం పర్యటించి ఈ ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర మీద చూపబడ్డది ఈనాడు. ఎంత బాధాకరం అంటే అంటే మీకు కేవలం అధికారమే కావాలి. మీకు కేవలం అధికారం ఉంటే ప్రజలు ఏమైపోయినా చాలు, మీకు అవసరం లేదు. వాగ్దానాలు చేయటం, మాటలు ఇవ్వటం, ప్రామిస్ చేయటం, ప్రజలను మభ్యపెట్టడం తప్ప మీరు అధికారమే ఏజెండాగా పనిచేస్తున్నారు తప్ప ప్రజల పక్షాన పని చేయటం లేదు అనటానికి నిదర్శనమే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ రాష్ట్ర ప్రజలని మర్చిపోయి వదిలేసి ఈ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు మీరు వెళ్ళిన దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దుయ్యబడుతుంది. ఈనాడు మిమ్మల్ని విమర్శిస్తుంది, ఏలెత్తి మిమ్మల్ని చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీయే కాదు, తెలంగాణ ప్రజలంతా కూడా ఈనాడు ఏలెత్తి మీకెళ్ళి చూపిస్తున్నారు. ఒక్కసారి దీన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ వేదిక ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో ఉన్న అనేక మంది శ్రేణులు ఈ వరదల్లో వారికి చేతనైనంత సాయము, వారికి తోచినంత సాయము, భగవంతుడు వారికి కలిగించినంత ఆర్థిక సాయంలో ఈ ముంపులకు గురైన అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్సలెంట్ గా పనిచేసినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిస్థితి ఉద్భవించినప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇదే రకంగా ప్రజలకి అండదండలుగా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ శ్రేణుల్ని ఇప్పటిదాకా చేసిన దానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వస్తే అండదండలుగా ఉండాలని వేడుకుంటూ, ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ, జై తెలంగాణ.